ప్రస్తుతం ఇంట్రాగేషన్ జరుగుతుంది లోపల. అల్లు అర్జున్ ప్రశ్నిస్తున్నారు పోలీసులు. సుమారుగా ఒక 50 ప్రశ్నలు అందులో ఆయన ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మీకు థియేటర్కి రావాలని పర్మిషన్ ఉందన్న విషయం తెలుసా తెలియదా, మీకు ఎవరైనా చెప్పారా లేదా, పర్మిషన్ ఉందని మీకు ఎవరు చెప్పారు, లేకపోతే ఎందుకు వచ్చారు, లేకపోయినా కూడా ఇక మీకు తొక్కిసలాట జరిగిందన్న విషయం మీకు తెలుసా తెలియదా, తెలిసి కూడా థియేటర్లో ఎలా కూర్చున్నారు, మీకు పోలీసులు వచ్చి తొక్కిసలాట జరిగిన విషయం చెప్పారా లేదా, మీరు బౌన్సర్లు మీతో పాటు వచ్చినటువంటి బౌన్సర్లు ఎంతమంది, వాళ్ళు ఎవరినైతే అభిమానులు కానీ పోలీసులను కానీ తోసేశారా లేదా, వాళ్ళ మీద దాడి చేశారా లేదా, తోసేసిన సందర్భంలో మీరేం చేస్తూ ఉన్నారు, ఇట్లాంటి అనేక ప్రశ్నలు 50కి పైగా ప్రశ్నలు, కీలకమైనటువంటి ప్రశ్నల్ని అల్లు అర్జున్కు వేయబోతూ ఉన్నారు. ప్రస్తుతం అది జరుగుతూ ఉంది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో. సో ఈ 50 ప్రశ్నలకి అల్లు అర్జున్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దీంతో పాటు సీన్ రీకన్స్ట్రక్షన్కి వెళ్ళబోతున్నారు. అలాగే మనం చూస్తూ ఉన్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద యాక్చువల్గా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగిన రోజు ఏం జరిగింది అనేది టైం లైన్లో ఇచ్చినటువంటి, అంటే అల్లు అర్జున్ ఊరేగింపుగా లోపలికి వెళ్ళడం దగ్గర నుంచి తొక్కిసలాట జరిగి ఆ తర్వాత అల్లు అర్జున్ బలవంతంగా పోలీసులు బయటికి తీసుకొచ్చే వరకు, మళ్ళీ అక్కడ నుంచి అల్లు అర్జున్ ఊరేగింపుగా బయటకు వెళ్ళినటువంటి దృశ్యాల వరకు పూర్తిగా ఫుటేజ్ను పోలీసులు నిన్న రిలీజ్ చేశారు. అసలు ఏం జరిగిందనేది, దానికి ముందు మనం జరిగినటువంటి ఘటనను, అంటే ఇంత ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది, పోలీసులు దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ పెట్టి తన మీద దుష్ప్రచారం జరుగుతోంది, తనకు అసలు ఏ వివరాలు తెలియదు, పోలీసులు బయటకు రమ్మని చేతులు ఊపమంటేనే చేతులు ఊపాను, అసలు పోలీసులు నాకు వచ్చి అక్కడ తొక్కిసలాట జరిగి ఒకరు చనిపోయారన్న విషయం కూడా నాకు చెప్పలేదు, నాకు ఒక రోజు తర్వాత ఆ విషయం తెలిసి నేను బాధపడ్డానని చెప్పి ఆయన చెప్పినటువంటి విషయం. అంటే తన మీద ఒక దుష్ప్రచారం జరిగింది, ఒక మిస్కమ్యూనికేషన్ అనేది జరిగింది అనేది బాటమ్ లైన్ ఆయన చెప్పినటువంటి ప్రెస్ మీట్. మరి ఈ మిస్కమ్యూనికేషన్ ఎవరు చేశారు, ఆయన మీద దుష్ప్రచారం ఎవరు చేశారంటే అన్నీ తిరిగి మళ్ళీ పోలీసుల దగ్గరికే వస్తుంది. కాబట్టి పోలీసులు ఈ ఫుటేజ్ను రిలీజ్ చేశారు. అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది రేవతి మృతి చెందక ముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా వాళ్ళు వీడియో ద్వారా రిలీజ్ చేశారు. వాళ్ళు రకరకాల సోర్సెస్ ద్వారా వీడియోస్ను, ఫుటేజ్ను సేకరించారు. అక్కడ ఉన్నటువంటి అభిమానుల నుంచి ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళ సెల్ ఫోన్లలో చిత్రీకరించినటువంటి వీడియోస్ను తీసుకున్నారు. అలాగే సీసీ కెమెరాలు, థియేటర్ లోపల సీసీ కెమెరాల నుంచి తీసుకున్నారు. అలాగే మీడియా కవరేజ్కి వెళ్ళింది, ఆ మీడియా ఫుటేజ్ తీసుకున్నారు. అలాగే థియేటర్ ఆపోజిట్లో ఉన్నటువంటి కాంప్లెక్స్లో ఉండేటటువంటి సెక్యూరిటీ పర్పస్గా పెట్టినటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ తీసుకున్నారు. వీటన్నింటినీ క్రోడీకరించి మినిట్ టు మినిట్ అక్కడ ఏం జరిగింది, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఏంటి, వాస్తవంగా అక్కడ ఏం జరిగింది అనే ఒక ఎస్టాబ్లిష్మెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 9:45కు తాను లోపలికి వెళుతూ అప్పర్ బాల్కనీ గేట్లు మూసేయమని అల్లు అర్జున్ చెప్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఇక 9:45కి 9:45కి దీంతో లోయర్ బాల్కనీకి మరింత జనం తాకిడి పెరిగింది, తొక్కిసలాట పరిస్థితి చేజారింది. 9:45కి అది జరిగింది ఆయన లోపలికి వెళ్ళడంతో. 9:50కి రేవతి ఆమె బిడ్డ స్పృహ కోల్పోయారు. రేవతికి సిపిఆర్ జరిగింది నెక్స్ట్ మూమెంట్లో. అలాగే ఆమె బిడ్డకు కూడా సిపిఆర్ జరిగింది. శ్రీతేజకు సిపిఆర్ చేస్తున్న దృశ్యాలను రిలీజ్ చేశారు. పోలీసులు పూనుకొని వాళ్ళిద్దరికి సిపిఆర్ చేశారు. రేవతిని అన్ఫార్చునేట్లీ బ్రతికించలేకపోయారు. శ్రీతేజను బ్రతికించగలిగారు, కానీ ఇప్పుడు ఆయన చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇక 10:45కి పోలీసుల ప్రయత్నాన్ని, అల్లు అర్జున్ను బయటకు తీసుకురావాలనే ప్రయత్నాన్ని అతను తిప్పికొట్టాడు. ఇక కుదరదని 10 నిమిషాలు టైం ఇచ్చారు పోలీసులు, మీరు మూవ్ అవ్వాల్సిందని చెప్పారు. 12:05కి అల్లు అర్జున్ను డీసీపీ బలవంతంగా బయటకు తీసుకొచ్చిన దృశ్యాలను అక్కడ మనం స్క్రీన్ మీద మినిట్ టు మినిట్ పోలీసులు రిలీజ్ చేసిన ఫుటేజ్ని చూస్తున్నాం. ఇది ఎన్టీవీ టెలికాస్ట్ చేసేటటువంటి ఫుటేజ్ కాదు, పోలీసులు నిన్న అథెంటిక్గా రిలీజ్ చేసినటువంటి ఫుటేజ్ ఇది. తిరిగి వెళుతున్నప్పుడు మళ్ళీ ఈ తొక్కిసలాట జరిగిందని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి వెళుతూ రూఫ్ టాప్ మీదకి వచ్చి అల్లు అర్జున్ అభివాదం చేస్తూ అభిమానులకు అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు. ఇది పూర్తిగా జరిగినటువంటిది. ఈరోజు వేసేటటువంటి ప్రశ్నల్లో ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు ఎన్నింటికి వచ్చారు, లోపలికి ఎన్నింటికి వెళ్ళారు, ఏం జరిగిందో మీకు తెలియదా, తెలిసి కూడా ఎలా కూర్చున్న వాళ్ళు బయటకు రావడానికి ఎందుకు నిరాకరించారు, పోలీసుల మీద కూడా మీ బౌన్సర్లు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, అలాగే ఆ తర్వాత అంటే తొక్కిసలాట జరిగింది, ఘటన అంతా జరిగిన తర్వాత కూడా మళ్ళీ మీరు అభివాదం చేస్తూ ఊరేగింపుగా మళ్ళీ బయటకు ఎందుకు వెళ్ళారు, ఇది ఆయనకు క్లుప్తంగా పోలీసులు వేసేటటువంటి క్వశ్చన్. దీంతో పాటు ఆయన ప్రెస్ మీట్ను కూడా ఆయన ముందు పెడతారు. ఎందుకంటే ప్రెస్ మీట్లో ఆయన అనేక రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. దానికి ముందు అసెంబ్లీలో ముఖ్యమంత్రి అథెంటిక్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి ముందు పోలీసులు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటన్నింటినీ తప్పంటూ ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ను కూడా ఈరోజు అల్లు అర్జున్ ముందు పెట్టే అవకాశం ఉంది. ఈ ప్రెస్ మీట్లో మీరు చెప్పిన పాయింట్స్ ఏంటి, ఈ పాయింట్స్కి అర్థాలు ఏంటి,
మరి ఇవి నిజాలైతే మరి మేము చెప్పిన ఫుటేజ్ ఏంటి, మేము చెప్పినటువంటి అంశాలు ఏంటి, మేము ఇన్వెస్టిగేట్ చేసి తీసుకొచ్చినటువంటి వివరాలు ఏంటి, దీంట్లో ఏది నిజం, ఆ నిజం మీ నోటి నుంచి చెప్పించాలనేది ఈరోజు ప్రధానంగా ఇంట్రోగేషన్లో ప్రధానమైనటువంటి భాగంగా చెప్పుకోవచ్చు. ఆయన చెప్పేటటువంటి వివరాలన్నీ నోట్ చేసుకుంటారు. ఆ 50 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సమాధానాలు తీసుకుంటారు. అయితే ఇక్కడ ఇంట్రాగేషన్లో సమాధానాలు చెప్పొచ్చు లేదా మౌనంగా ఉండొచ్చు. ప్రతి అక్యూజ్డ్ పర్సన్కి, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తికి రైట్ ఉంటుంది. రైట్ టు బీ కామ్, రైట్ టు బీ సైలెంట్గా ఉండడానికి వాళ్ళకు ఒక రైట్ ఉంటుంది. సో సమాధానం చెప్పొచ్చు లేదా సైలెంట్గా ఉండొచ్చు. చాలా సందర్భాల్లో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. సో సైలెంట్గా ఉంటే కనుక పోలీసులు సంతృప్తి చెందకపోతే దాన్ని సీన్ రీకన్స్ట్రక్షన్కి తీసుకెళ్లే అవకాశం కనపడుతోంది. సమాధానాలు చెప్పినా చెప్పకపోయినా ఒకవేళ పోలీసులు రీకన్స్ట్రక్షన్ చేయాలి, అవసరం ఉంది అనుకుంటే కనుక సంధ్యా థియేటర్కి తీసుకెళ్ళి ఈరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు. సీన్ రీకన్స్ట్రక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఆ రోజు జరిగినటువంటి ఘటన మళ్ళీ మరొకసారి మాక్ చేస్తారు, అంటే యాక్ట్ చేసి చూపిస్తారు. పూర్తిగా అలాంటి సిచ్యువేషన్ లేకపోయినప్పటికీ కూడా ఆ రోజు ఏం జరిగింది అనేది యాక్ట్ చేసి చూపించాల్సి ఉంటుంది. మేబీ ఫిక్షనల్ క్యారెక్టర్స్, అక్కడ ఎవరో బౌన్సర్స్గా యాక్ట్ చేయొచ్చు, అభిమానులుగా కొంతమంది యాక్ట్ చేయొచ్చు, అల్లు అర్జున్ని అక్కడ కూర్చోబెట్టి ఆయనకి చెప్పినటువంటి పోలీసులు నేరుగా వెళ్ళి మళ్ళీ ఆయనకి వివరాలు చెప్పే ప్రయత్నం చేయొచ్చు. ఇదంతా కూడా పూర్తిగా మళ్ళీ ఒకసారి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దొంగతనం జరిగిన సందర్భంలో దొంగని ఇంట్రాగేట్ చేసేటప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగితే, ఒక ఇంటి గోడ దూకి దొంగ వెళ్ళి ఒక బంగారం దోపిడీ జరిగింది అని అనుకుంటే, దొంగ ఏ గోడ దూకాడు, ఏ తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు, నేరుగా బీరువా దగ్గరికి వెళ్ళాడా లేదంటే పక్కనే ఉన్నటువంటి ఇంకొక రూమ్లోకి వెళ్ళి వెతుక్కుంటూ మళ్ళీ బీరువా దగ్గరికి వెళ్ళాడా, ఫస్ట్ ఆయన చేతులు దేని మీద పడ్డాయి, ఆయన ఫింగర్ ప్రింట్స్ ఎక్కడ పడ్డాయి, ఇదంతా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగం. మళ్ళీ ఆ దొంగతోటే ఆ పనంతా కూడా చేయిస్తారు. సో ఇది ఒక క్రైమ్ సీన్లో జరిగేటటువంటి ఎగ్జాక్ట్గా జరిగేటటువంటి సీన్ రీకన్స్ట్రక్షన్. తద్వారా దాని నుంచి పోలీసులు ఒక ఇన్ఫర్మేషన్ రాబట్టగలుగుతారు. దొంగ అబద్ధం చెబుతున్నాడా నిజం చెబుతున్నాడా అనేది ఒక కన్ఫర్మేషన్కి రాగలుగుతారు. దొంగ కన్ఫెషన్లో నేను నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళానని చెప్పినా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్లో ఏ రూమ్లోకి వెళ్ళాడో అక్కడికి నిజాలు వచ్చే అవకాశం కనపడుతుంది. సో అలాంటి దాన్నే ఇక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఇది వేరే కేసు అయినప్పటికీ కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది ఆ సపరేట్ కేసు అయినప్పటికీ కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది సేమ్ జరుగుతుంది. నిందితుడు ఎవరైనా కూడా సీన్ అది విఐపీ అయినా వివిఐపీ అయినా సీన్ రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్ అనేది ఒకలాగే ఉంటుంది. అయితే ఇక్కడ జరిగినటువంటి ఘటన డిఫరెంట్.